డయేరియా వల్ల రాంగ్ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల చనిపోయినప్పుడు మరి ఇండియన్ డ్రగ్ కంట్రోల్ ఏం చేస్తుంది? డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏదైతే వాళ్ళు అదేగా మేము ఇవ్వాల పర్మిషన్ ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చారు ఆ డ్రింక్స్ కంటున్నారు. అవునండి, ఇప్పుడు ఒక డ్రగ్ మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు WHO ఓఆర్ఎస్ మార్కెట్లో ఉంది, దానికి సెకండ్ కాపీ తయారు చేసి వీళ్ళు పుష్ చేస్తూ ఉంటే దాని సేల్ పెరుగుతుంటే వీళ్ళకి అర్థం హెల్త్ మినిస్ట్రీ కదా వీళ్ళిద్దరికి అంబ్రెల్లా, FSSAI కూడా అంతే కదా. ఇప్పుడు FSSAI అండ్ బోత్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా బోత్ ఆర్ రిపోర్టింగ్ టు హెల్త్ మినిస్ట్రీ అన్నప్పుడు ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో పిల్లలు చనిపోతూ ఉంటే చేరాల్సిన వాళ్ళకి చేరుండకపోవచ్చు కదండి. ఈ సిస్టమ్ లో బ్యూరోక్రసీ బోర్డన్ లేయర్స్ ఉంటది కదా, మేబీ చేరటం వల్ల ఇప్పుడు చేరటం వల్లే ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. జేపీ నడ్డా గారికి ఇప్పుడే చేరు ఉండొచ్చు. సో ఇప్పుడు అందుకనే ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. అవును, బట్ ఇప్పుడు మీరు ఇంతగానం పిల్లేసి పోరాటం చేసి ఇవన్నీ చేశారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? మరి వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి అగైనెస్ట్గా పోతున్నారు, మీరు చెప్తున్న నేమ్స్ జాన్సన్ అండ్ జాన్సన్ కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, దే ఆర్ వెరీ బిగ్ నేమ్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక మెడికల్ దాంట్లో ఎప్పుడు అంత ఆలోచించలా అలా కూడా ఉంటారని. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడప్పుడు మట్టుకు జాగ్రత్త, ఏమో ఇది వద్దులే మనకి ఎందుకు ఈ పెద్దాళ్ళతో, దిల్ బి రూత్లెస్ బిగ్ కంపెనీస్ అని అనేవారు. అలాంటప్పుడు కొంచెం ఎక్కడో అనీజీగా అనిపించేది, కానీ వెనకడుగు అయితే వేయలేదు అని కూడా అనుకోలేదు. సో మరి మీరు ఇంత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేయండి? అదే అంటున్నా, వాళ్ళు అప్పుడప్పుడు భయపడి మేబీ అన్నారు, కానీ చివరికి సపోర్టే చేశారు. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఓకే.